ఆ ఈశాన్య మూలన కామన్గా ఒక బోరేస్తాం. 45 అడుగుల్లోనే నీళ్లు పడుతున్నాయి. ఫుల్ డ్రింకింగ్ వాటర్. అటు పెంగ్యాలకైనా ఇటు ఐతవారంకైనా పక్కన కేటగిరీ బడికైనా ఇక్కడి నుంచే నీళ్ళు వెళ్తాయంట. అంత మంచి వాటర్ ఇక్కడ ఉంది. మన ఎదురుగా ఒక ప్లాట్లో పంపింగ్ స్కీమ్ కట్టాడా, ఆయనకి 50 ఎకరం ఉందండి పక్క ఊర్లో. ఇక్కడి నుంచి పంపేసుకెళ్ళాడు. బోర్ వేసుకొని వాటర్ పైపులు వేసుకొని వెళ్ళి అక్కడ 50 ఎకరాలు పండిస్తున్నాడు. అంటే ఎంత గొప్ప వాటరు. అటుపక్క గోంగూర, టమాటాలు, వంకాయలు, బెండకాయలు, ఏరియా అంతా మంచి కూరగాయలు, మందులేని కూరగాయలు. ఎంత గ్రీనరీగా ఉందంటే చుట్టుపక్కల. మనకి సైడ్తో పాటు మనం ఒక బోరు ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఒక కరెంట్ మీటర్ ఒకటి తీసుకుంటున్నాము. ఏదైనా మేము చిన్నది ఏదైనా గెస్ట్ హౌస్గా కట్టుకుంటామంటే మరి నీళ్ళు ఉండాలి, కరెంట్ ఉండాలిగా. మన బృందావనం నేను చెబుతున్నాగా. రాత్రి కూడా కృష్ణకి వచ్చి ఫ్లూట్ పెట్టి కొట్టంగాను, నువ్వు బృందావనం అన్నావు, నీళ్ళు పోడలేవు, కరెంట్ లేదని. ఈ ఫ్లూట్ తీసుకొచ్చిన 2 దెబ్బలు ఎక్కితే ఎట్టేసినా దెబ్బలే కదా. అందుకని భయం వేసి నేను ఆల్రెడీ ఒక బోరు, దానికి ఒక కరెంట్ మీటర్ రెడీ చేసి పెడతాను. అందరం కొనుక్కున్నాక రిజిస్ట్రేషన్లు అన్నీ అయిపోయిన తర్వాత అందరూ కలిపి, కస్టమర్లు అందరికీ కలిపి ఒక మీటింగ్ పెట్టి, కొన్న వాళ్ళకి, అమ్మిన వాళ్ళకి, కొన్న వాళ్ళకి, కొనిపించిన వాళ్ళకి అందరికీ కలిపి ఒక మీటింగ్ పెట్టి ఇదే సైట్లో భోజనాలు పెట్టుకొని వాళ్ళందరూ కలిపి ఒక అడుగుతాం. ప్లాట్కి మీకు ట్యాప్ కనెక్షన్ కావాలా, దానికి ఎంత అయింది ఏంటి, అందరం కలిపి వేయించుకుందామని చెప్పి ఒక 5,000 6,000 అవుతుంది ఒక ట్యాప్ వేయించుకుంటే. ప్రతి ఫ్లాట్లోకి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇప్పించుకుందాం. అక్కడ స్విచ్ అయితే 4 అంగుళాల బోరు ఎంత వేస్తున్నారు, ఫుల్ వాటర్ అంటే 10 ఎకరాలు తడపచ్చు అంట. మన ఎకరమే 10 ఎకరాలు తడపచ్చు అంట బోరుతో వేసాయని చెప్పాడు. హ్యాండ్ బోరే అక్కడ, మిషన్ బోరు కూడా అక్కర్లా. 45 అడుగులకు మంచి వాటర్, 75 అడుగులు వెళ్తున్నాడు. మాట్లాడాము, ఆ బోరు కూడా అయిపోద్ది. మనకి 5వ తారీఖు తర్వాత ఎనీ టైం రిజిస్ట్రేషను. దీన్ని ఇప్పుడు యాక్చువల్గా నాలా ఫీజు రద్దు చేశారు గవర్నమెంట్. మా అలీ గారు అడిగారు, నాలా ఫీజు రద్దు చేశారు కదా, మరి ఏముంటుంది డైరెక్ట్ రిజిస్ట్రేషన్ రిజిస్టర్ ఆఫీసులు అంటే, దీన్ని కన్వర్షన్ చేయడానికి ఏ అవకాశాలు ఉన్నాయన్నీ చూస్తున్నాం. చేసి ఆ సర్టిఫికేట్ కూడా మీకు లింక్ డాక్యుమెంట్లో పెడతాం. మళ్ళీ ప్రత్యేకంగా మనం వెళ్ళి గజాల్లోకి మార్చుకోవాల్సిన అవసరం అంతా ఏముండదు. మనం ఆల్రెడీ మార్చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్ పెట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తాం. గవర్నమెంట్ వాల్యూ 4,200 అమ్మాలి, మనం 5,500 పెట్టాం. గవర్నమెంట్ వాల్యూ 6,25,000, మనం పెట్టిన వాల్యూ 8,25,000. దీనికి మనం ఏం చేసామో తెలుసా, మన మిత్రులకు ఉపయోగపడాలి, మనకు ఉపయోగపడాలి. మనం ఫ్లాట్లు అమ్ముతున్నామంటే లాభానికి కాదు, నమ్మకానికి అమ్ముకుంటున్నాను. నాకు దీని మీద వచ్చేసేయాలి, కోట్లు తినేయాలి, నేను బతికిపోవాలని ఇప్పుడు దాకా ఎప్పుడూ ఆలోచించలేదు. నా దగ్గర ఫ్లాట్లు కొనుక్కున్న మిత్రులందరికీ తెలుసు, నాతో రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళందరికీ తెలుసు. ఆ ఉద్దేశంతో 4,200 గవర్నమెంట్ వాల్యూ మీద ఒక 150 గజాలు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తే 56,000 నుంచి 58,000 అవుతుంది. రిజిస్ట్రేషన్ 56,000 నుంచి 58,000 అవుతుంది. దానికి మనం ఏం చేసామంటే, మన మిత్రులు కొనుక్కొని వాళ్ళ చుట్టాలకు కొనిపెట్టినాయి, దగ్గర వాళ్ళు కొనిపెట్టినాయి, స్నేహితులు కొనిపెట్టినాయి. వాళ్ళకి మంచిగా ఉండాలనే ఉద్దేశంతో